ఐపీఎల్ మెగా వేలం నవంబర్ చివరిలో జరగబోతోంది. ఇప్పటికే రిటెన్షన్కు సంబంధించిన నిబంధనలు కూడా బీసీసీఐ ఖరారు చేసింది. దీంతో ఫ్రాంచైజీలన్నీ తమ రిటెన్షన్ జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. ఈసారి మెగా వేలానికి ముందు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తున్న అంశం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని వచ్చే సీజన్ ఆడతాడా లేదా అనేది. అసలు చెన్నై ధోనిని రిటైర్ చేసుకుంటుందా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ధోనిని చెన్నై తిరిగి తీసుకుంటుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే దీనిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ చేసిన కామెంట్స్ తో ఈ సస్పెన్స్ మరింత ఎక్కువైంది. ధోనిని రిటైర్ చేసుకునే విషయంపై ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని కాశీ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. రిటెన్షన్ జాబితా ఇచ్చేందుకు ఇంకా టైం ఉందని, అప్పుడే మాట్లాడలేమని చెప్పారు. ధోనిపై ఇంకా మాట్లాడలేదన్న సీఎస్కే సీఈఓ అతను వచ్చే సీజన్ ఆడతాడనే భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ధోనినేనని స్పష్టం చేశారు. కాగా ధోని అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పి 5 ఏళ్లు పూర్తవగా ఐపీఎల్ రూల్స్ ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలోకి వచ్చాడు. దీంతో ధోనిని చెన్నై అదే రూల్ రిటైన్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.